సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వచ్చిందని కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇటు ప్రజలు గాని, అటు విపక్షాలు గాని అరకు, కేకేలేని లేని ఈ జోన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అసంతృప్తి ఉంది. అలాగే విశాఖకు చెందిన ఎయిర్‌పోర్ట్ భోగాపురం తరలివెళ్ళిపోవడం కూడా ప్రజల్లోని, విపక్షాల్లో అసంతృప్తి ఉంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, కూటమి ప్రభుత్వం అయితే రైల్వే జోన్ తెచ్చిన ఘనత మాదే అంటూ సంబరాలు చేసుకుంటుంది. దీని మీద కేక్ తయారు చేసింది ఒకరు, దాని మీద క్రీమ్ రాసింది ఒకరు, క్యాండిల్ తెచ్చింది ఒకరు, కత్తి తెచ్చింది ఒకరు, ఫ్లవర్ బుక్ అయితే తెచ్చింది ఒకరు. ఇవన్నీ తేవడానికి సుమారు ఈ రైల్వే జోన్ కష్టానికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలండి. ద మోస్ట్ హార్డ్ వర్క్ హెస్ బిన్ పుట్ బై ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ విశాఖపట్నం అన్నమాట. ఎవ్రీ లీడర్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం ఆల్సో. వామపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సిపి కానీ, తెలుగుదేశం కానీ అందరూ, నో డౌట్ అబౌట్ దట్. ముఖ్యంగా సింహభాగం వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందన్నమాట. సో ఈరోజు రైల్వే జోన్ ఫామ్ అవడానికి కారణాలు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ దురదృష్టం ఇప్పుడు గవర్నమెంట్లో లేము, అంతేనే. కొన్ని ఏంటంటే ఓపెనింగ్స్ టైం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చారన్నమాట. భరత్కి ఎప్పుడైనా సరే వాల్టేర్ డివిజన్ అంటే మీరు అడగండి ఒకసారి మీనింగ్. ది ఎంపీ భరత్ ఆస్క్ హిమ్ వాల్టేర్ వెన్ దిస్ రైల్వే స్టేషన్ హెస్ కమ్ టు విశాఖపట్నం, వేర్ ఇస్ ద ఓల్డ్ రైల్వే స్టేషన్? ఓల్డ్ రైల్వే స్టేషన్ అసలు రైల్వే స్టార్టింగ్ ఇక్కడ విశాఖపట్నంలో వాడవీధి దగ్గర ఉందని చెప్పి తెలిసి అతనికి, వాడవీధి దగ్గర వెళ్ళి చూడమని చెప్పండి ఒకసారి. రైల్వే జోన్లో అరకు, కేకేలేని లేకపోవడం మీరు అలా చూస్తారు. ఏమీ లేని రైల్వే స్టేషన్ ఇస్తేనేమో వీళ్ళేమో భుజాలు ఎగరేస్తా ఉన్నారన్నమాట. ఏమీ లేని నిమ్మకాయ పిండి ఇస్తే పూర్తిగా పై నిమ్మకాయలాగా ఉంటుంది, గుజురు ఉండేది, గుజురు లేదు తీస్తారన్నమాట. ద మోస్ట్ ఎకనామికల్గా #1 డివిజన్ ఏదైనా ఉందంటే అది వాల్టేర్ డివిజన్ అన్నమాట, గతంలో అన్నమాట. అలాంటి దానికి ఇప్పుడేమో ఒరిస్సా, ఇది అరకు ఇవన్నీ తీసేస్తే ఏమవుతుందండి ఇంకా రైల్వే స్టేషన్కి? ఇంకా ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరేమో కూటమి ప్రభుత్వంలో ఉండి మోడీ గారు అమిత్ షాతో మాట్లాడి, రైల్వే మినిస్టర్తో మాట్లాడి, వై డోంట్ యూ హ్యావ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వే జోన్ ఆఫ్ ది విశాఖపట్నం, ఎందుకు అది చేయలేకపోతా ఉన్నారు అని మేమేమో ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నమాట. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. అలాగే స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. గోవా లాంటి సిటీల్లో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు విశాఖలో ఎయిర్పోర్ట్ పూర్తిగా మూసేసి 56 కిలోమీటర్ల దూరంలో భోగాపురంలో షిఫ్ట్ చేయడం అంతవరకు. గూగుల్ అని అంటారండి, ఒకసారి ముందు దానికోసం మాట్లాడదామండి. వీ డూ అప్రిషియేట్ గూగుల్. ఏంటంటే మేము కూడా ఇనిషియేట్ తీసాము, ఆదానీ గ్రూప్ ఏమో తీసుకుని వచ్చాము. తర్వాత ఏమో ఆదానీకేమో ఇప్పుడేమో గూగుల్ అటాచ్ అయిందన్నమాట. ఇప్పుడు 1 గిగా అని చెప్పేసి పెడతా ఉన్నారన్నమాట. అండ్ దిస్ జెంట్మెన్ లోకేష్ సేస్ దట్ 3 TMC వాటర్ అవుతా ఉంది, దీనికి హార్డ్లీ ఎనీథింగ్ ఈ TMC వాటర్ అని చెప్పేసి. పోలవరం ప్రాజెక్టు అతనికి జీరో నాలెడ్జ్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నమాట. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సింహభాగం పోలవరం ప్రాజెక్టులోనేమో ఈ వర్క్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈరోజు 3 TMC అంటే అసలు ఇతను తెలుసా అసలు ఎంత వాటరో కన్సంప్షనో? 1 కిలోమీటర్ ఇటు, 1 కిలోమీటర్ అటు, 1 కిలోమీటర్ ఇటు, 1 కిలోమీటర్ ఇటు, కిందకి 1 కిలోమీటర్ వెళ్తే అంతా 1 TMC వాటర్ అన్నమాట. అంటే 1 కిలోమీటర్ క్యూబ్ అన్నమాట. ఎంత ఓవర్ ట్యాంకర్ పెట్టడం కాదు, 1 కిలోమీటర్ ట్యూబ్ కిందకి క్యూబిక్ ఫీట్ అన్నమాట. అంత ట్యాంక్ ఆఫ్ వాటర్ ఈ ఒక్క గూగుల్కి ఇస్తా ఉన్నారన్నమాట. తర్వాత ఆ వాటర్ అంతా సీలో పంపిస్తారన్నమాట. ఎకో సిస్టమ్ పాడైపోతుంది. There are so many things which can be spoken against the Google, but we want Google. No doubt about that. We want Google. So ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని చెప్పి అంటున్నారు. మరి ఏంటంటే ఇండియన్ కామర్స్ అంతా కూడా ఏంటంటే విశాఖపట్నంలోని గాజువాక, మల్కాపురం ఆ పరిసరాల ప్రాంతాలు, పరవాడ, అలాగే అచ్యుతాపురం ఈ ఏరియాలో. హాస్పిటల్ డెవలప్మెంట్ జోన్ అంతా కూడా ఇక్కడ అరిలోవా, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా. సో వీటన్నిటి కూడా ఎయిర్పోర్టు అన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఒక కిడ్నీ 24 గంటలు అది ప్రయాణం చేస్తే, ఒక హార్ట్ 3 గంటలు. అంటే ఎవరైనా సరే హార్ట్ డొనేట్ చేస్తే అది 3 గంటల్లో వచ్చి ఫిట్ చేసేవాళ్ళమాట బాడీకి. మన ఎయిర్పోర్ట్ దగ్గరికి ఏమో వస్తే, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే కేజీ దగ్గరికి వచ్చినప్పటికి 3 గంటలు అయిపోతుంది. అంటే హార్ట్ ఫెయిల్. లివరు 6 గంటలు ఉంటుందండి, ఒక మనిషిని తీసిన తర్వాత 6 గంటలు అండి. అంటే 6 గంటలకి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుందా? అంటే మళ్ళీ ఇక్కడ హెలిప్యాడ్ కట్టాలన్నమాట, అక్కడ హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొని రావాలన్నమాట.
అంటే నేను అంటాను, వై యూ వాంట్ టు క్లోజ్ ది వైజాగ్ ఎయిర్పోర్ట్? యూ ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలి మాకు అంతేనే, బికాస్ అర్బనైజేషన్ బాగా పెరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లాకి అది బాగా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్. వాళ్ళకి మంచి లైవ్లీవుడ్, అలాగే వాళ్ళకేమో డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది అన్నమాట. శ్రీకాకుళంకి పలాసలో కడతా ఉన్నారు. విశాఖపట్నంకి లెట్ ది స్పోర్ట్ విత్ దేర్ ఎయిర్పోర్ట్ విత్ దేర్, ఎందుకంటే ఏరోడ్రామ్స్ అన్నీ కూడా డిఫెన్స్ సుమారు 53 ఎయిర్పోర్ట్లు కలిసి రన్ అవుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్టు భోగాపురం తరలించడం 62 సంవత్సరాల తర్వాత డైవర్స్ ఇచ్చినట్టు కూటమి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మీద మీకు నేను చెప్తా ఉన్నాను కదా, 62 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా సరే నడపండి, ఇది మంచిది. ఓకే, విశాఖపట్నంని లేదనుకుంటే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతే విశాఖపట్నం ఓల్డ్ సిటీ కింద పరిగణిస్తారు. ఇంకా ఈరోజే మీరు భోగాపురం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసిన తర్వాత నుండి ఆసిలిమేటర్ పడుకుంది. ప్లేంటీ ఆఫ్ వేకెంట్ రూమ్స్ ఆర్ దేర్. మీరు వెళ్ళండి, ఎంత ఎస్ఎఫ్టీ వేకెంట్గా ఉందో, అద్దెలు ఖాళీ అయిపోయి ఒక 5,000 రూపాయలు పెరగట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి 1,20,000 గజం అక్కడ పెరగట్లేదు. అక్కడ మధురోడ్ పెరిగింది. అంటే మీరు ఇది ఓల్డ్ సిటీ చేసేస్తున్నారు. మేము ఒకటే కోరుతాం ఏంటంటే ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ని రన్ చేయండి, ఆ ఎయిర్పోర్ట్ కూడా రన్ చేసుకోండి. అక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు వస్తారు. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని అక్కడ వేసుకోండి, ఇక్కడ మాత్రం డొమెస్టిక్ ఫ్లైట్స్ వేయండి. ఇది మేము కోరుతాం. గతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా డిఫెన్స్కి మనకి వాడాం. హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ డిఫెన్స్కి మనకి వాడాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇంకా పెద్దగా ఆలోచించి ఆ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అయినా సరే కింద నుండి టనల్ వేసి రోడ్ ఏమో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ సులువు చేస్తూ ఉన్నాడు. అంటే అంత ఆ రకమైన ఫోర్సినెస్ చేసి ఈ ఎయిర్పోర్ట్ ఉంచడంలో పెద్ద సిటీలో ఉంది, అలవాటు అయ్యింది. నేను ఒక సింపుల్గా క్వశ్చన్ వేస్తాను. 6 గంటల ఫ్లైట్ విజయవాడకు ఏదైనా ఫ్లైట్ ఉందనుకోండి, హైదరాబాద్ అయినా ఢిల్లీకి అయినా సరే ఫ్లైట్ 2.5 అవర్స్ బిఫోర్ ఏమో బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ రీజన్స్ ఏమో ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు పిలుస్తారండి, ఇండిగో కానీ ఏదైనా సరే. 2.5 అవర్స్ అంటే నేను ఎన్ని గంటలకు ఉండాలండి? నేను 3:30కు ఉండాలండి 6 గంటల ఫ్లైట్కి. 3:30 అంటే 2 గంటల ముందు నేను బయలుదేరాలండి. అంటే 1:30కు బయలుదేరాలండి. 1:30 కంటే నేను రాత్రి 12 గంటలకు లేచి తయారవి మా ఆడావిడేమో సింగారించుకొని ఇవన్నీ చేస్తే కానీ మేము వెళ్ళలేమండి. లేదంటే ముందు రోజు అక్కడికి వెళ్ళిపోయి అవహరించాలండి. అక్కడ ఏదో వివంట హోటల్ ఏది కట్టారు కదా, వాటిలో డబ్బులు పోయాలండి. ఇది భాగవతం మాట. విన్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్కి తామైతే ఎట్టి పరిస్థితి వ్యతిరేకం కాదని, విశాఖపట్నంలో అభివృద్ధి ప్రజల అవసరాల దృష్ట్యా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కంటిన్యూ చేయాలి. అలాగే జోన్ రాకలో వైఎస్ఆర్సీపీ కృషి పోరాటం కూడా ఎంతైనా ఉందని, కేకే లేని అరుకు లేని జోన్ కారణంగా ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి కూటమి పార్టీలు ఎక్కడైనా ఈ విషయంలో పోరాటం చేయాలని వాజ్పేయి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ శ్రీనివాస్, వీబీసీ టీవీ, విశాఖపట్నం.